బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్, కౌశిక్ రెడ్డి కలిశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి అదనపు సమాచారాన్ని ఇచ్చారు. అసెంబ్లీ సెక్రటరీకి అఫిడవిట్స్ అందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్, కౌశిక్ రెడ్డి కలిశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి అదనపు సమాచారాన్ని ఇచ్చారు. అసెంబ్లీ సెక్రటరీకి అఫిడవిట్ అందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎవరైతే చేరారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన అదనపు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటిది అదనపు సమాచారం, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజువల్స్, అదేవిధంగా వారు కప్పుకున్నటువంటి కండువ, అది 3 రంగుల కండువ అని చెప్పేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ అది 3 రంగుల కండువ కాదు, అది కాంగ్రెస్ పార్టీ కండువ అని, అదేవిధంగా వివిధ కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజువల్స్తో సహా మరోసారి ఆధారాలని అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు స్పీకర్ 3 నెలల్లో తీసుకోవాల్సిందే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా స్పీకర్ పాటించాల్సిందే అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా అంటున్నారు. అనేక సార్లు మేము స్పీకర్ని కలిశాము. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళిన తర్వాత అనేక సార్లు స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని స్పీకర్ని కలిసి వారిపైన చర్యలు తీసుకోండి అని చెప్తున్నప్పటికీ స్పీకర్ కాలయాపన చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆ యొక్క తీర్పు కాపీని, అదేవిధంగా పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్కి గూటికి వెళ్ళినటువంటి విజువల్స్, వివిధ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజువల్స్ అన్ని కూడా మరోసారి అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళంతా కూడా పార్టీ మారారు కాబట్టి ఇవే ఆధారాలు, వాటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ స్పీకర్ మాత్రం వారు పార్టీ మారలేదు, మేము పార్టీ మారలేదు, అభివృద్ధి పనుల్లో భాగంగా మాత్రమే అనేక సార్లు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము తప్ప మేము ఎక్కడ కూడా అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళలేదు. అయినా సరే మేము మాకు కండవ కప్పిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 రంగుల కండవ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని వారు చెప్తున్నారు, మీరేమో పార్టీ మారారు, వారు చర్యలు తీసుకుని మీరు చెప్తున్నారు అని చెప్పేసి స్పీకర్ ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క ఫిర్యాదుదారులకి నోటీసులు ఇచ్చి ఎవరిని ఇవ్వాల్సిందిగా కూడా సమయం ఇచ్చారు. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సంజయ్, అదేవిధంగా జగదీష్ రెడ్డి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళు 3 కూడా అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్తున్నారు. కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని పదే స్పీకర్కి వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా మరోసారి వివరణ ఇచ్చుకున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీలో లేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. చూడాలి మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా 3 నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి వారు ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ పరిధిలోకి తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోండి అని బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు ఇట్లా ఎవరైనా చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి అది వాళ్ళు పార్టీ మారినటువంటి విజువల్స్, అదేవిధంగా కండవ కప్పుకున్న విజువల్స్ అన్ని కూడా ఆధారాలతో సహా స్పీకర్కి చెప్తూ వస్తుంది, ఇస్తూ వస్తుంది. కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలు తీసుకుంటారా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణ ఇచ్చుకుంటున్నారు. శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన పార్టీ మారినట్టు కానీ పార్టీకి
ఆయన స్పీకర్ దగ్గర ఎటువంటి వివరణ ఇచ్చుకోలేదు. అదేవిధంగా స్పీకర్ కూడా కడియం శ్రీహరికి నోటీసులు ఇవ్వలేదని కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా దానం నాగేందర్ కూడా నేను పార్టీ అంటే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారినట్టుగా ఆధారాలు వస్తున్నాయి, మిగిలిన 2 పార్టీ మారలేదని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం మరోసారి మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము. సుప్రీంకోర్టులో అనేక సార్లు వాదనలు జరిగాయి, అనేక సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది 3 నెలల్లో స్పీకర్ కాలయాపన చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి. సో అందుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా స్పీకర్ పాటించి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే స్పీకర్ని అసెంబ్లీ సెక్రటరీని అంటే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీని కలిసి వారి యొక్క పార్టీ మారినటువంటి విజువల్స్ అదేవిధంగా పార్టీ కండువ కప్పున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మరోసారి అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతూ వస్తుంది. రైట్. కానీ స్పీకర్ గారు చెప్తారట గొప్ప మేధావిత్వం. ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారు, మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడేది మరీ అసంబద్ధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు, ఈసడించుకుంటారన్న జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడే వాళ్ళకి. మాట్లాడుతున్నది ఎవరు? శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల చేత, కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు. ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే, ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారు కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగా రావడం కూడా ఖాయం. తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం. సార్, గత 10 ఏళ్లలో మీరు చేసిరని కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ చేసిరని మీరు పొలిటికల్ వెండట కోసం మాట్లాడుతున్నారు. కానీ అసలు ప్రజలకు ఇదంతా అవసరం ఉందా? ప్రజలకే ఎక్కువ అవసరం. ఇట్లా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే కోరిక ప్రజలకే ఉంటుంది. 10 ఏళ్ళుగా మేము చేసుడు మీరు చేసుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి, పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పేయి ప్రయత్నం చేసినరో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తులు ఫిరాయింపు చేసేది కానీ ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ 2 జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీలు. ఈ దేశంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలది. ఈ దేశాన్ని ఏలిన 2 జాతీయ పార్టీలు వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తప్ప ఇంకోటి కాదు.
సార్ మనం మాట్లాడుకునేది ఆఫ్టర్ తెలంగాణ రైట్. సో బీఆర్ఎస్ లోకి ఎవరైనా ఎమ్మెల్యే వచ్చేటప్పుడు లాస్ట్ 10 years లో మీరు రాజీనామా చేసి రావాలని ఎప్పుడైనా మీరు చెప్పారా? మేము విలీనం చేసుకున్నాం. విలీనానికి సరిపోయే సంఖ్యలో అయినంత మంది వరకు మేము తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేసాం. కేటీఆర్ తిరుగుతున్నటువంటి కార్ల వంటి కూడా ఒక స్కామర్ తీసుకొచ్చిన కార్లు, ట్యాక్స్ ఎగ్గొట్టి కొన్న కార్లు అని బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం. వాళ్ళందరూ ఎక్కడ కొంటారు, మేము కూడా గానే కొంటున్నాం గంతే. వైసీపీ పుట్టిందే ఉప ఎన్నికల నుంచని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ల పాటు శాసనసభకు రాలేదని ఆయన గుర్తు చేశారు. దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయాలని తాము సిద్ధంగా ఉన్నామన్నారు తలశిల రఘురాం. పులివెందుల ఉప ఎన్నికను రిఫరెండంగా ఒప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయిస్తామని కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు తలశిల రఘురాం. దానిపై సీఎం చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు. అనర్హత వేటుబడిన ఎక్కడ సందర్భాలు లేవు. ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాల పైగా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు కూడా చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ముందు మేము ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉప ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉప ఎన్నికలతో గెలిచడంతో ఈ పార్టీ పటిష్టంగా మారింది. తర్వాత 17 స్థానాలు ఉప ఎన్నికలు జరిగి 14 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మీరు ఈ ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకుంటారా? పులివెందుల ఉప ఎన్నిక మీరు రెఫరెండంగా తీసుకుంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాజీనామా చేపిస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలాలతో ఎన్నిక నిర్వహించండి. దానికి మీరు సిద్ధమైన ఇది ప్రభుత్వం తెలియజేయాలి. దానికి సిద్ధమైతే మీరు ఈ చర్చ అనవసరం, మేమే రాజీనామా చేపిస్తాం. మేము సవాల్ చేయడం కాదు. మీరు ఏం చెప్తున్నారు? అనర్హత వేటు వేస్తాం అని చెప్తున్నారు. మీరు వేయండి, అనర్హత వేటు వేయండి. దానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఉప ఎన్నికలకు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది, పునరుత్తేజం చెందింది ఉప ఎన్నికలతోనే. మీరు ఉప ఎన్నిక పెడితే ఈ రాష్ట్రం వైసీపీ పుట్టిందే ఉప ఎన్నికల నుంచని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ల పాటు శాసనసభకు రాలేదని ఆయన గుర్తు చేశారు. దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయాలని తాము సిద్ధంగా ఉన్నామన్నారు తలశిల రఘురాం. పులివెందుల ఉప ఎన్నికను రిఫరెండంగా ఒప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయిస్తామని కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు తలశిల రఘురాం. దానిపై సీఎం చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రానటువంటి నేపథ్యంలో అధికార పక్షం నుంచి గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తామంటూ కూడా ఇటు స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను, లేదంటే అప్పటి వరకు అసెంబ్లీకి రానంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి అనర్హత విషయాన్ని అధికార పార్టీ తెరపైకి తీసుకొస్తుంది. 60 రోజుల పాటు శాసనసభకు హాజరు కాకుంటే ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయంటూ ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తలశిల రఘురాము ఈ అనర్హత అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భారతదేశంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నేత పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాలకు రాలేదని సాకు చూపుతూ ఇప్పుడు కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఎట్లాంటి పరిస్థితుల్లో లేదని ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉంటుంది చంద్రబాబు కూడా శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. దాదాపు 2.5 ఏళ్ల పాటు వాళ్ళు శాసనసభ సమావేశాలకు రాలేదు. అప్పుడు కూడా చంద్రబాబు పైన అనర్హత వేటు పడలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేసే దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికైనా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేయకుంటే మేమే ఆయన చేత రాజీనామా చేయిస్తాము,
పులివెందులకు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆ విజయాన్ని ఆ ఉప ఎన్నికలను రెఫరెండంగా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందా అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే కేంద్ర బలగాల చేత ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని కూడా ఒక డిమాండ్ ను ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే సీఎం చంద్రబాబు దీనిపైన ఒక ప్రయత్నం చేస్తే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయించేందుకు సిద్ధమంటూ కూడా అధికార పక్షానికి ఆయన సవాల్ చేశారు. ఇక ఈ సవాలుకు సంబంధించి అధికార పక్షం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు కాబట్టి ఆయన పైన అనర్హత వేటు పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందంటూ పదే పదే కూడా అధికార పక్షం నుంచి ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచే జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోండి, లేదంటే మేమే రాజీనామా చేస్తాము, పులివెందుల ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. గతంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కూడా ఆ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో ఎన్నికలు మళ్లీ జరిపించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని గతంలోనే ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలియజేయాలి, దానికి సిద్ధమైతే మీరు ఈ చర్చ అనవసరం, మేమే రాజీనామా చేపిస్తాం. మేము సవాల్ చేయడం కాదు, మీరు ఏం చెప్తున్నారు, అనర్హత వేటు వేస్తాం అని చెప్తున్నారు. మీరు వేయండి, అనర్హత వేటు వేయండి, దానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఉప ఎన్నికలకు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది, పునరుత్తేజం చెందింది ఉప ఎన్నికలతోనే. మీరు ఉప ఎన్నిక పెడితే ఈ రాష్ట్రంలో మీరేంటో మీ స్థితిగతులు ఏంటో కూడా ప్రజలకు తెలుస్తాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి పవన్ పర్యటనను ప్రారంభించాలని బాలినేని కోరారు. అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బాలినేనికి పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం. రైట్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. బాలినేనికి ఎలాంటి సూచనలు చేశారు? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ నేత అంటే పవన్ పార్టీలో ఉన్న నేత, జనసేన నేత కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. అయితే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా బాలినేని శ్రీనివాస్తో 45 గంటల పాటు పవన్ కళ్యాణ్ చర్చించారు. అయితే ప్రకాశం జిల్లాలో కూడా ఇప్పటి వరకు ఈ వర్గ విభేదాలు పొడచూపుతున్న కారణంగా కూడా వాటన్నిటిని సరిచేసుకోవాలని, అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ నవంబర్ లో ప్రారంభించబోతున్నారు, ప్రతి జిల్లా పర్యటన ప్రారంభించబోతున్నారు. ఆ పర్యటన భాగంగానే ప్రకాశం జిల్లా నుంచి కూడా పర్యటన ప్రారంభించాలని బాలినేని కోరినట్టుగా తెలిసింది. అయితే అత్యంత కీలకంగా అంటే గతంలో కూడా బాలినేనికి రూట్ మ్యాపింగ్ పైన దానిపైన అవగాహన ఉంది. ఎలా ప్రారంభించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఒక సామాన్య ప్రజానీకం నుంచి మనం ఏమేమి తీసుకోవాలి, వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ తో పాటు బాలినేని శ్రీనివాస్ 45 నిమిషాల పాటు చర్చించారు. ప్రధానంగా అక్కడ ఉన్న అంటే ఏదైనా కానివ్వండి రాజకీయ పార్టీలో ఉన్న విభేదాలు బయటకు రాకుండా చూసుకోవాలని, ప్రజలకు ఏవైతే సేవలు అందుతున్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గమనించాలని, అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా ఇతర సమీప జిల్లాల్లో కూడా ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోరినట్లు తెలిసింది. అయితే అసెంబ్లీ జరగడానికి ముందే అంటే 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రత్యేకంగా 45 నిమిషాల పాటు బాలినేనితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. బాలినేని పవన్ కళ్యాణ్ కలిసి వెంటనే మీడియాతో మాట్లాడుకోకుండా మెయిన్ ఎంట్రన్స్ వద్ద నుంచి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే బాలినేని మనకు చెప్తుంది ఏంటంటే కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే ఈ జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్లు కూడా బాలినేని శ్రీనివాస్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.